ఏమిటేమిటో మన వాళ్ళు అడిగారు. అయితే పదండర్రా, నేను మీతోటి దాన్నే కదా, లేపుదాం, మనమందరం కలిసి స్వామిని ప్రార్థన చేద్దాం, నేను కూడా మీ తరఫున ఉంటాను అంటూ అమ్మ అంగీకరించి వీళ్లతో పాటు చేరింది. ఇక ఈవేళ మన వాళ్ళంతా స్వామి యొక్క సన్నిధానానికి చేరి స్వామి దగ్గర శరణాగతి చేస్తున్నారు. చరణౌ శరణం ప్రపద్యే. అమ్మని మనం ప్రాపకురాలు అని అనుకున్నాం, ఉపాయం భగవంతుడే అని మనం గుర్తించాం. ఆ ఉపాయమైనటువంటి భగవంతుడిని ఆశ్రయించడానికి వీళ్లతో పాటు అమ్మ కూడా ఉపాయకోట్లో చేరలే, వీళ్లతో పాటు చేరి తాను వీళ్ళని అక్కడికి చేర్చు ప్రాపకురాలిగా వీళ్లతో పాటు ఉంది. పాసురాన్ని ఒకసారి మనం అందరం 21వ దాన్ని అనుసంధానం చేసి అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో ఒకసారి తెలుసుకుందాం. 21. ஆண்டாள் திருவடிகளே சரணம். ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்பா, மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள், ஆத்த படைத்தான் மகனே அறிவுராய், ஊற்றமுடையாய் பெரியாய், உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய், மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண், ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே, போத்தி யாம் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. స్వామిని లేపుతున్నారు. ఇందులో ఆత్త పడైతాన్ మగనే అరివురాయి, కృష్ణా లే అనలేదు మన వాళ్ళు ఈవేళ. మగనే అరివురాయి, కుమారుడా లే, లే కాదు తెలివి తెచ్చుకో అన్నారు మన వాళ్ళు. అంటే వీళ్ళకి ఇతడే భగవంతుడు అని తెలుసు. మనకి శ్రీకృష్ణుడు విభవావతారంలో భగవద్గీతోపదేశం చేశాడు అర్జునుడికి. కనిపించే రూపమే కదా. అర్జునుడికి నమ్మకం కలగలే. అర్జునుడికి మా బావే కదా అంటూ పెద్ద చులకన భావం, నా సారథి కదా చులకన భావం. కానీ గీతోపదేశం స్వామి చేసేటప్పుడు ఎవరెవరు ఏం పలికారో దానికి ముందర వాళ్ళ వాళ్ళ ఉవాచ అని ఉంటుంది. ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, ఇట్లా. మరి కృష్ణుడు చెప్పినప్పుడు శ్రీకృష్ణ ఉవాచ ఉండదు, ఏమని ఉంటుంది? శ్రీ భగవానువాచ. ఎక్కడ చూసినా శ్రీ భగవానువాచ. ఎందుకనట్లా అంటే సాక్షాత్తు భగవానుడే అతను. భగవానుడు సకల కళ్యాణ గుణములు కలిగి దుర్గుణ దూరుడై ఉండేవాడు. ఆయన జగత్ కారణ తత్వం. ఆయనే ఈయన, అతడే ఇతడు, ఇతడు అతడు వేరు కాదు అని మనకి చెప్పడానికే శ్రీకృష్ణ ఉవాచ అనకుండా శ్రీ భగవాన్ ఉవాచ అంటూనే మనకి భగవద్గీతలో ఆది నుంచి అంతం దాకా కనిపిస్తుంది. మన వాళ్ళకి ఆ మాట తెలుసును, కానీ ఆయన నేరుగా ఆశ్రయించకూడదని తెలుసును, ఆచార్య ద్వారా ఆశ్రయించాలని తెలుసును. ఆచార్యుడు నందగోపుడు, అందుకోసమనే నందగోపుని యొక్క కుమారుడా తెలివి తెచ్చుకో అంటున్నారు మనం. అయితే నందగోపుడు అని చెప్పలా, నందగోపుడు లక్షణాన్ని చెప్పారు మన వాళ్ళు. ఎట్లాంటి వాడు నందగోపుడు అంటే? ఏత కలంగల్ ఎదురు పొంగి మీదళిప్ప మాట్రాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుం పసుక్కల్ ఆత్తపడైతాన్. ఆత్తపడైతాన్ లెక్కకు మిక్కుటమైన పశు సంపద కలిగిన వాడు. 1-2 పశువులు కాదు ఆయన దగ్గర ఉండేవి, ఎన్నెన్ని పశువులో తెలియదు. అయితే ఆ పశువులని ఎట్లాంటివి? వళ్ళల్ పెరుం పసుక్కల్ ఆత్తపడైతాన్. ఔదార్యంలో చాలా గొప్పవండి. ఔదార్యం అంటే ఇవ్వడంలో. నిజానికి శ్రీకృష్ణుడికి ఔదార్యం చాలా ఎక్కువ వచ్చింది. తనకి ఇచ్చిన వాళ్ళు ఉదారులు కాదు, తన దగ్గర పుచ్చుకున్న వాళ్ళు ఉదారులు అంటూ ఆయన ఉదారా సర్వ ఏవైతే, ఆర్తుడు కాని, జిజ్ఞాసు కాని, అర్ధార్థి కాని, జ్ఞాని కాని, ఎవడెవడైతే తన దగ్గర పుచ్చుకుంటాడో వాళ్ళంతా ఉదారా సర్వ ఏవైతే అన్నాడు. వాళ్ళంతా ఉదారులే పొమ్మన్నాడు ఆయన. నేను ఇచ్చిన వాడిని ఉదారు అంటారా, పుచ్చుకున్న వాడిని ఉదారు అంటారా?
కానీ మా కృష్ణ సిద్ధాంతం అయితే పుచ్చుకున్నవాడే ఉదారుడు తన దగ్గర నుంచి. ఇచ్చే స్థితి తనది, ఇవ్వడానికే తాన్నాడు, పుచ్చుకొని వాడిది లోటు అంతే. ఇది ఎందుకు వచ్చింది తెలుసున? నందగోపుడి సంబంధం చేత వచ్చినటువంటి గుణం అన్నమాట స్వామిలోనిది. మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అక్కడికి వచ్చి, ఆత్త పడైతాన్ మగనే, మంచి బాగా కలిగిన వళ్ళల్ పెరుంపసుక్கள் ఆత్త పడైతాన్. ఔదార్యంలో పెద్దరికం కలిగినటువంటి పశువులు గుంపులు అనేకం కలిగిన వాడు. అంటే చిన్నపిల్లలు వెళ్ళినా, పెద్దవాళ్ళు వెళ్ళినా, తెలిసిన వాళ్ళు వెళ్ళినా, తెలియని వాళ్ళు వెళ్ళినా, ఉదయం వెళ్ళినా, మధ్యాహ్నం వెళ్ళినా, సాయంకాలం వెళ్ళినా, ఎప్పుడు వెడితే ఎవరు వెడితే వాళ్ళకి లేదనకుండా పాలు ఇవ్వడమే వాటి లక్షణం. ఎలా ఇస్తాయి పాలు? ఎదురు పొంగి మీదళిప్ప మాట్రాదే పాల్సురియం వళ్ళల్. అంటే కొండలు పట్టుకెళ్ళి వాటి పొదుగు కింద పెడితే చాలు నిండిపోతుంటాయి. ఏత కలంగళ్, కలంగళ్ అంటే కొండలు, కొండలు పెట్టడం ఏమిటి? నిండిపోతాయి. మళ్ళీ అది తీసి ఇంకో కొండ పెడితే మళ్ళీ నిండు. పెట్టి తీసేవాడికి చేతులు నెప్పెట్టాలి తప్ప పాలు ఇవ్వడంలో ఆపనే ఆపవు. ఆగుదల అనేది ఉండనే ఉండదు. పైగా ఎలా వస్తుంటాయట? పొదుగులోంచి పాలు వస్తున్నట్టు కాదు, కింద నుంచే పాలు వచ్చేస్తున్నాయా అన్నట్టు అనిపిస్తాయట. అంటే పైనుంచి వచ్చేటటువంటి పాలధారల వేగం ఎట్లా అనిపిస్తుందంటే కింద కుండలోంచే పాలు పైకి పొంగి వచ్చేస్తున్నాయి అని అనిపిస్తుంది. ఎదురు పొంగి మీద లిప్ప, ఎదురుగా వచ్చి పైన కారిపోతూనే ఉంటాయి అంతే. తీసుకోని వాడిది లోటు, ఇవ్వడంలో గోవులకి లోటు లేనే లేదు. కొత్తగా మనకి ఒక ట్యాప్ పెట్టినప్పుడు గ్లాస్ పెట్టుకెళ్ళి దాని కింద పెట్టి ఒకసారి ఓపెన్ చేస్తే అందులోంచి వేగంగా నీళ్ళు వచ్చేసేటప్పటికి కింద నుంచి అవి పైకి పొంగుతున్నాయా అనిపిస్తుంది, కింద నుంచి పొంగుతున్నాయా అనిపిస్తుంది. పైన కనుక దాన్ని ఆపి చేస్తే ఇందులోంచి మళ్ళీ రావటం అనేటటువంటిది ఏమి ఉండదన్నమాట. ఇలాగా ఔదార్యం కలిగినటువంటి పశువులు అవన్నీ కూడా. ఇది నందగోపుడు యొక్క సంపద. నందగోపుడు ఆచార్యుడు. ఆచార్యుడి దగ్గర అనేకమైనటువంటి గో సంపద ఉంటుంది. గోవంటే వాక్కులు, వాక్కులంటే శాస్త్రాలు, శాస్త్రాలు శాస్త్ర అధ్యయనం చేసినటువంటి మహనీయులు గోవులు లాంటివాడు. శాస్త్రాలు అనేటటువంటి చాలా కఠినమైనవి. గోవులు వనమంతా తిరిగి అక్కడక్కడ క్లేశాలని అవి తామే అనుభవించి తిన్నటువంటి ఆ పచ్చికదొంచి స్వచ్ఛమైనటువంటి తెల్లటి పాలనిచ్చినట్టుగా జ్ఞానులైనటువంటి మహనీయులు కూడా వనాల్లో వారు వెళ్ళి శాస్త్రారణ్యాల్లో సంచరించి అక్కడక్కడ ఉండేటువంటి క్లేశాలని తామే అనుభవించి తత్సారమైన భగవద్గుణములనేటువంటి పాలని ధారలుగా మనకి వర్షిస్తారు. ఎన్ని వర్షిస్తారు అమ్మో చెప్పలేం. శిష్యులనేటటువంటి వాళ్ళు కుండలు లాంటి వాళ్ళు. ఆవులకు ఉండేటటువంటి పొదుగులు వారు మనకి అందించేటటువంటి క్షీరధారలకి అవి మార్గాలు. గురువులు శిష్యులకి ఉపదేశాలు చేయడం ఓ 4 కారణాలు చేస్తారు అని మనకి చెప్తారు. తమ పెద్దలు తమకిచ్చారు కనుక తామివ్వాలి అన్న దృష్టితోటి కొందరిస్తారు. ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరిస్తారు. ఆవలి వాడు కష్టపడుతున్నాడు కనుక తీర్చడానికి ఇది చెప్పాలని ఇచ్చేవారు కొందరు. వాళ్ళు అడగడం, కష్టపడటం, వాడిని చూడటం కాదు, తమకి తెలిసింది చెప్పకుండా ఉండలేని కృప మాత్రమే సాధనంగా కొందరిస్తుంటారు. ఇదిగో వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నమాట. అట్లా ఇచ్చేటటువంటి జ్ఞానులైనటువంటి మహనీయులని ఎందరెందరినో చెయ్యగలిగేటటువంటి ఒక్కొక్క మహానుభావులు లాంటి వాళ్ళని ఎందరినో కలిగినటువంటి వారు మన భగవద్ రామానుజులు లాంటి ఆచార్యులు. అలాంటి వారి దగ్గర మగన్ మన స్వామి, ఆత్తపడైతాన్ మగనే. అలాంటి వారి దగ్గర కుమారుడు వలె ఉండేటటువంటి స్వామి. అరి ఊరాయి తెలివి తెచ్చుకో నువ్వు అంటున్నారు మనవాళ్ళు. నువ్వు ఎక్కడికి వచ్చాననుకుంటున్నావు? నందుడు కుమారుడుగా వచ్చాననుకుంటున్నావా? పరమపదంలో ఉన్నా అనుకుంటున్నావా? దశరథుడు కుమారుడే వచ్చా అనుకుంటున్నావా? దశరథుడు కుమారుడు వచ్చుంటే మేము నీరు వచ్చుండేవాళ్ళం కాం. నువ్వు పరమపదంలో ఉంటే మేము వచ్చుండేవాళ్ళం కాం. పాలకడలకి మేము వచ్చుండేవాళ్ళం కాం. నువ్వు మధురా నగరంలో పుట్టి అక్కడే ఉండిపోతే మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళమయ్యా? నువ్వు కోరి కోరి మా మధ్యకి మేం రమ్మంటే రాలే, వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. తెలిసిందా నీకేమైనా? ఎవరి మధ్యకు వచ్చావు? కుడి ఎడమలకి తేడా తెలియని వాళ్ళ మధ్యకు వచ్చావు.
శాస్త్ర పండితుల మధ్యకి రాలే. నీకు తెలివి ఉంటే నీలా వచ్చి ఉండేవాడివే. నీకు తెలివి లేదు కనుకనే మాలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి మా మధ్యకి నువ్వు రాగలిగావు. కానీ నీకే కనుక తెలివి ఉన్నట్టయితే ఎవడెవడు ఎన్నెన్ని తప్పులు చేశాడు, ఏ దండన విధించాలి, ఇలా మేమందరం దండాలు పొంది ఉండేవాళ్ళం. నీ యొక్క తెలివి లేని తలమే మా పాలిటి రక్ష. మమ్మల్ని అనుగ్రహించటానికి నీవు మరచిపోయి మా తోటి వాడిపైపై మా మధ్యకు వచ్చేసావే. ఇది భగవంతుడి దయ. ఆయన పరమపదంలో నిత్యసూరుల మధ్య తన సంకల్పాన్ని గుర్తించి చేయగలిగే వారెందరో ఉంటుంటే వారందరినీ కాదనుకుని మన మధ్యకి, మన ఇంట్లో, మన మందిరంలో మనం ఇచ్చినటువంటి లోహంతో తన రూపాన్ని చేసుకుని మనం చేసేటటువంటి ఆరాధనలతో ఈ తుచ్చమైనటువంటి నోటితో పలికే పలుకులని తనకి గొప్ప మంత్రాలుగా, ఆరాధనలుగా అందుకోవడానికి వచ్చి ఉంటున్నాడంటే ఆయన తెలివైన వాడైతే అలా ఉండేవాడా? తనని తాను తెలుసుకున్నవాడైతే ఉండేవాడా? కానే కాదు. ఇది మా అదృష్టం, ఇది మా పాలిటి భాగ్యం అయ్యా. ఊత్తముడయాయ్ పెరియాయ్. నువ్వు సామాన్యుడు కావని మాకు తెలుసును. ఊత్రం దృఢమైనటువంటి ప్రమాణం నీకుంది వెనకాతల. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. నేనే వేదైక వేద్యుణ్ణి అని చెప్పుకున్నావు. అయితే అక్కడికి నువ్వు అందేవాడివి కావు. వేదానికి కూడా అప్రాప్య మనసా సహా అంటూ వాక్కులకు కానీ మనసుకు కానీ అందనంత గొప్పతనం కలవాడివి. అయినప్పటికీ ఉలగినిల్ తోற்றమాయ్ నిన్ర సుడరే, అంత గొప్పవాడివి కనుక అంటూ మాకు కనిపించకపోకుండా మాలాంటి అల్పుల నేత్రాలకు కూడా తెలిసేట్టుగా, తోచేట్టుగా ఈ లోకంలోకి వచ్చి తోற்றమాయ్ నిన్ర సుడర్, రూపు దాల్చి మా మధ్య ఉన్నావు కదా అని శక్తి లేక లేవు. సుడర్, దివ్య కాంతులీనుతూ నువ్వు మా మధ్య ఉన్నావయా. ఆయన అవతారమైన అర్చామూర్తి అయినా శక్తి లేనివాడై ఉండడాయన. పరమపదంలో శక్తికి మన అర్చామూర్తి శక్తికి ఏమాత్రం లోటు లేనివాడయ్యే తానుంటాడు. మేము వచ్చింది ఎక్కడ కనుక్కున్నావా? ఇదివరకంటే ఏమరా, నేను పరాధీనుణ్ణి కదా, మా అమ్మగారు నాన్నగారు పర్మిషన్ ఇవ్వకపోతే నేను రాలేను, నాకేమీ తెలియదు, నేను వాళ్ళకి చెందినవాణ్ణి కదా అని నువ్వు అనొచ్చు. ఈవేళ అట్లా అనడానికి వీలు లేకుండా మేము వచ్చాం. మీ అమ్మగారిని లేపాం, మీ నాన్నగారిని లేపాం. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ విధంగా వారిని సేవించవలనో ఆ నియమాలన్నీ, ఆ క్రమాలన్నిటినీ తప్పకుండా మేము వచ్చాము. ఫార్మాలిటీస్, ప్రోటోకాల్ ఏది తప్పలేదు కనుక ఇక నువ్వు నాకేమీ తెలియదు అనడానికి వీల్లేదు సుమా. మన వాళ్ళు చెప్పేశారు ఆయన దగ్గర. తామెట్లా వచ్చామో విన్నవించుకుంటున్నారు. మా తార్ ఉనకు వలి తొలైంది. మా తార్ శత్రువులైన వాళ్ళు. ఉనకు వలి తొలైంది, నీ దగ్గరికి వచ్చి తమ బలాన్నంతటిని కూడా పక్కన పెట్టుకుని ఉన్ వాసర్కండ్, నీ ద్వారం ముందర పడిగాపులు పడుంటారు. ఆత్తాదు వందు, బయట ఎక్కడైనా కనుక వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో, నీ బాణపు దెబ్బలు ఎక్కడ తినవలసి వస్తుందో అనే భయం చేత ప్రాణాలని రక్షించుకోవడం కోసం ఉన్ వాసర్కండ్, నీ ద్వారం ముందర ఆత్తాదు వందు, ఇక ఆ తట్టుకోలేక వచ్చి ఉన్ అడి పణియుమా పోలే, నీ పాదాలనే వారు సేవించుకునేట్టుగా మేము కూడా వచ్చామయా. బాధపడిపోయాడు పాప ఈ మాట వినగానే. అయ్యయ్యో, ఎవరా మీరు శత్రువుల్లా వచ్చారా అంటే, స్వామి అది నీకు దృష్టాంతం కోసం చెప్పామయ్యా. పోతియాం వందు, మేము కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోలేదయా. మేము కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళలాగే అభిమానం కలిగి ఉండేవాళ్ళం. మేము నీ దగ్గరికి రావడం ఏమిటి, నీవు మా దగ్గరికి రావాలి కానీ అనే ఉంటూ ఉండేవాళ్ళం. మాకుండేటటువంటి అభిమానం మా అంత. కానీ నువ్వు అంత వాడివి మా కోసం ఇంత వాడే వచ్చిన తర్వాత ఇక మేము తట్టుకోలేక అక్కడ దాకా వచ్చిన వాడి మా దాకా కూడా రాగలవు. అయినప్పటికీ కూడా మాలో ఉండిన ఆర్తి అక్కడ ఉండనివ్వకపోతే, ఆ ఆర్తి మమ్మల్ని తోస్తే ఆ తోపిడికి తట్టుకోలేక యాం వందో మేము వచ్చామయా.
మనస్సులో ఉండేటువంటి ఆశ మమ్మల్ని నిలవనివ్వదు. ఆ ఆశ ప్రేరణ చేత ఆర్తి యొక్క తోపిడికి తట్టుకోలేక వచ్చి నీ పాద ఆశ్రయణ చేశామయ్యా. గతంలో మాలో ఉండేటువంటి అభిమానాదులన్నింటినీ కూడా ప్రక్కకి పెట్టి మేము వచ్చాము. అయితే వాళ్ళ రాకకి మా రాకకి తేడా ఉంది. వాళ్ళు వచ్చేది కేవలం శరీరాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళు వస్తారు. కాదు కాదు, మేము ఈ ఆత్మరక్షణ కోసం మేము వచ్చాం. నీ బలానికి లొంగి వాళ్ళు వస్తారు, కానీ మేము నీ గుణాలకి లొంగి వచ్చామయ్యా. నీ బాణపు దెబ్బల నుంచి తట్టుకోవడానికి వాళ్ళు వస్తారు. అంతకంటే శక్తి కలిగిన నీ గుణపు దెబ్బల్ని తట్టుకోలేక మేము వచ్చామయ్యా. బాణాలు కేవలం శరీరానికే హింస కలిగిస్తాయి, కానీ నీ కళ్యాణ గుణాలు శరీరాన్ని ఏం చెయ్యవు. చూడండి, మన ఎక్స్రే రేసో గామా రేసో లాంటివి వేస్తే అది పైన శరీరాన్ని ఏం చెయ్యవు, కానీ లోపలుండే తత్వాన్ని అవి గుర్తించినట్టుగా నీ కళ్యాణ గుణాలనేవి శరీరాన్ని ఏం చెయ్యవు, కానీ లోపలుండే ఆత్మని మాత్రం నానా రకాలుగా హింస పెట్టేస్తాయి. మా మనసుని చికాకు పరిచివేస్తాయ్యా. బాణపు దెబ్బలు తిని తట్టుకుని ఉండొచ్చు, కానీ కళ్యాణ గుణపు దెబ్బలకి తట్టుకోవడం చాలా కష్టమయ్యా. బాణాలని ఎక్కడికైనా పోయి తప్పించుకోవచ్చు, లేదా నీ పాదాలని చేరి తప్పించుకోవచ్చు, కానీ గుణపు దెబ్బల్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే వాళ్ళు ఎట్లాగైతే బాణపు దెబ్బల నుంచి నీ శరణాగతి చేసి తట్టుకోవడానికి వచ్చి నీ పాద సమాశ్రయణం చేస్తారో, నీ కళ్యాణ గుణపు దెబ్బల నుంచి తట్టుకోవటానికని మేము వచ్చామయ్యా. మేము నీకు స్తోత్రం చేయడానికని వచ్చాం. పోతి యాం వందో, నీ కళ్యాణ గుణ కీర్తనయే మాకు ఆధారం. ఎవరికైనా అదే ఆధారం అనుకోండి, శత్రువులకైనా అదే ఆధారం, ప్రేమించే వారికైనా అదే ఆధారం, ద్వేషించే వారికైనా అదే ఆధారం. కానీ వెనకాతల భావమే మారుతుంది. మేము వచ్చింది పుగழுందు, ఆనందంతో నీ కళ్యాణ గుణములు కీర్తించాలి అని మేము వచ్చామయ్యా. రావడం దాకా మా బాధ్యత, నిన్ను ఆశ్రయించడం దాకా మా బాధ్యత. నీ వస్తువు ఇది, నీ పాదాల దగ్గరికి చేర్చాం, దీన్ని ఏం చేసుకుంటావు అనేటటువంటిది ఇకపైన నీ ఇష్టం, మా బాధ్యత లేదు. తేవడం దాకా మా బాధ్యత, అక్కడ అర్పించడం దాకా మా బాధ్యత. అర్పించిన దాన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటిది నీ వస్తువు, నీ ఇష్టం. ఇక ఏం చేసుకుంటావో అన్నట్టుగా పోతి పుగழுందు యాం వందో, మా పని అయిపోయింది, ఇక నీ బాధ్యతే మిగిలి ఉంది సుమా అంటూ మన వాళ్ళు ఈవేళ నీలాదేవి ద్వారా స్వామిని ఆశ్రయించి శరణాగతి చేసి, జీవుడు ఆచార్య ద్వారా కనిపించే భగవత్ తత్వాన్ని అర్చామూర్తిని ఆశ్రయించే విధానాన్ని మనకి నిరూపిస్తోంది. ఇక రేపు మన వాళ్ళంతా కూడా స్వామి యొక్క నేత్ర అంచెలముల సాక్షాత్కారాన్ని పొందుతారు. దాన్ని మనం 22వ పాసురంలో సేవిస్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. సందీప అయ్యప్ప
ಅಂಬಿಕತನಯ ಗಜವದನ ಲಂಬೋದರ ಹೇ ಗಜವದನ ಅಂಬಿಕತನಯ ಗಜವದನ ಲಂಬೋದರ ಹೇ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ ಸಚ್ಚಿದಾನಂದ ಗಜವದನ ಪ್ರತ್ಯಕ್ಷ ಗಣಪತಿ ಗಜವದನ ಸಚ್ಚಿದಾನಂದ ಗಜವದನ ಪ್ರತ್ಯಕ್ಷ ಗಣಪತಿ ಗಜವದನ ಆದಿನಾರಾಯಣ ಗಜವದನ ನರನಾರಾಯಣ ಗಜವದನ ಆದಿನಾರಾಯಣ ಗಜವದನ ನರನಾರಾಯಣ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ ಸಿದ್ಧಿಪಾಲಕ ಗಜವದನ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಗಜವದನ ಸಿದ್ಧಿಪಾಲಕ ಗಜವದನ ಬುದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಗಜವದನ ಮೂಷಿಕ ವಾಹನ ಗಜವದನ ಮೋಕ್ಷ ಪ್ರದಾಯಕ ಗಜವದನ ಮೂಷಿಕ ವಾಹನ ಗಜವದನ ಮೋಕ್ಷ ಪ್ರದಾಯಕ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ ಗಣಾಧಿಪ ಗಜವದನ ಪ್ರವಿಮಲ ಚರಿತ ಗಜವದನ ಪ್ರಮದ ಗಣಾಧಿಪ ಗಜವದನ ಕವಿಮಲ ಚರಿತ ಗಜವದನ ಕಟಿಂಚು ಮಯ್ಯ ಗಜವದನ ದಿವಿಂಚು ಮಯ್ಯ ಗಜವದನ ಪ್ರಾರ್ಥಿಂಚು ಮಯ್ಯ ಗಜವದನ దీవించు మయ్య గజవదన ಗಜವದನ ಗಜವದನ ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ ಅಂಬಿಕತನಯ ಗಜವದನ ಲಂಬೋದರ ಹೇ ಗಜವದನ ಅಂಬಿಕತನಯ ಗಜವದನ ಲಂಬೋದರ ಹೇ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ 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 ಹೇ ಶಿವನಂದನ ಗಜವದನ
నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ పరమశివుని మెడలో ఉన్న నాగరాజ నీకు కమ్మని పాలు తెచ్చమయ్య నాగరాజ పరమశివుని మెడలో నాగరాజ నీకు కమ్మరి పాలు తెచ్చమయ్య నాగరాజ మందునికి మిట్టుడవు నాగరాజ నీకు మంచి గంధం తెచ్చమయ్య నాగరాజ నందునికి మిత్రుడవు నాగరాజ నీకు మంచి గంధం తెచ్చమయ్య నాగరాజ నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ అయ్యప్ప మిత్రుడవు నాగరాజ నీకు పన్నీరాభిషేకమయ్య నాగరాజ అయ్యప్ప మిత్రుడవు నాగరాజ నీకు పన్నీరాభిషేకమయ్య నాగరాజ పాలకడలి తిలికితివే నాగరాజ నీవు అటు కోపదారివయ్య నాగరాజ పాలకడలు చిలికితివే నాగరాజ నీవు అతి కోపధారివయ్య నాగరాజ నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నాగశ్రము ఉదమయ్య నాగరాజ నీవు పరవశించి ఆడవయ్య నాగరాజ నాగస్వరం ఉదమయ్య నాగరాజ నీవు పరవశించి ఆడవయ్య నాగరాజ శబరిగిరి అత్తలోన నాగరాజ మాకు తోడు నీడ నీవెనయ్య నాగరాజ శబరిగిరి యాత్రలో నాగరాజ మాకు తోడు నీడ నీవెనయ్య నాగరాజ నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ నగయ నగప నగరాజ మా ఆశలన్నీ చిట్టవయ్య నగరాజ నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్య నాగరాజ శబరిమలై సందీప అయ్యప్ప మా టీవీ మనందరి టీవీ. కళామందిర్లో కేరింతలు పులకింతలు తప్పవిక. ఇప్పుడు కళామందిర్లో 916 బంగారు నగలపై మజూరీ లేదు, తరుగు లేదు. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్. గుడ్ మార్నింగ్, సుప్రభాతం, శుభోదయం. ఉదయాన్నే చక్కగా చిరునవ్వుతో లేద్దామని మీకుందా?
కానీ బద్ధకంగా ఉంటుంది కదూ. నో ప్రాబ్లం, మీరు మీ పక్క మీద నుంచే మా టీవీ ఆన్ చేసేసేయండి. చిరునవ్వుతో నేను మీకు మేల్కొల్పి పాడతాను ప్రతిరోజు ఉదయం 7 గంటలకి. డేటింగ్ తప్పేంటి? సంపాదనకి పనికిరాని చదువు అవసరమా? రాజకీయాల్లోకి